నేను ఒక న్యూస్ చూశాను. విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మనం కూడా కట్టుకుంటాం లేదా? కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం, మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం అని చేస్తాం మనం. వీళ్ళు పోతా పోతా ఉంటే ఇది ఏదో చూడాలి, ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి. పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట. ఇంకా అయిపోయింది ఆ పని. ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చటపడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు. ఆయన అన్నాడు, నేను ఎందుకు ఇస్తానయా, నా ఇల్లు ఇది అన్నాడు. అంటానే ఏం చేశారు తెలుసా? ఎప్పుడో ఇది ఉందని 22A కింద పెట్టేశారు. ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు. మీ భూమి మీద అవునా కాదా దినాము చెక్ చేసుకోవాలా మీరు ఇంక రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏమక్కర్లా, ఈ భూమి 22Aలో ఉంది అంటే ఏంటి? ఇది ప్రభుత్వ భూమి. మీ తాత ఇవ్వచ్చు, మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు. ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమరు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు, అప్పుడు నీకు ఇస్తా. లేకుండా మొత్తం ఇచ్చేసి 20 లక్షల ఆస్తి 5 లక్షలు ఇస్తారు. ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది సర్వేలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు. మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. ఇప్పుడే అన్నాడు, మీరు చూశారు, నేను సూపర్ 6 ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది. వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి? కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు తిరిగి? పన్నులు పెంచి విపరీతంగా చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు? ఇసుకలో దందా చేశావు, ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు? మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు, మార్చవలసింది ఎవరిని? పుట్టినరోజు వస్తే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు. ఏమి పెద్ద పుట్టావు, ఓకే, పుట్టితే దానికి పెద్ద పండగ చేసుకోవాలనా? ఓకే, నువ్వు పండగ చేసుకో, మీ ఇంట్లో బాధ లేదు. నీకోసం బలవంతంగా గవర్నమెంట్లని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. ఫుల్ పేజీ. ఎవరు? అది కూడా మీ డబ్బులే. ఈయన బర్త్డే మీ అందరి ప్రజల ధనం 100 కోట్ల రూపాయలు పటాఫట్ మొత్తం సాక్షికి వెళ్ళిపోయింది. ఇది నీతి. ఒప్పుకుంటారు కదా మీరు? ఒప్పుకోరా? అంటే ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు, టీవీనే లేదు, ఇల్లే లేదు, డబ్బులే లేవు, నేను నిరుపేదని. ఇది ఆయన చెప్పే డైలాగులన్నీ మీరు విన్నారు కదా. పెత్తందారులకి పేదలకి పోరాటం. నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా. వాస్తవం. ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు. ఆయన విశ్వాసం మీరందరూ నమ్మతారని. ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, మాటకు విలువ ఉంటుంది. మాటకు విలువ లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా, పెట్టిన తర్వాతనే మీ ఓటు అడగతా, ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటేయద్దు అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడేమంటున్నాడు? మద్యపాన నిషేధం దేవుడి కరుగు కానీ అన్ని నాసిరకం బ్రాండ్లు,
మీ జీవితాలతో ఆడుకున్నాడు. లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలని మంది చంపేశాడు. ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు. దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు, అన్ని స్పెషల్ బ్రాండ్లు. అవునా కాదా? భూములు ఉన్నాయి. అలాంటి బ్రాండ్లు తెచ్చాడు. ఇప్పుడేం చేశాడు? 25 ఏళ్ళు లిక్కర పైన అప్పు తెచ్చాడు. తెచ్చాడా లేదా? అంటే అప్పుడు ఓటు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే రోజు తాకపోతే మీ ఏమో గుర్తుపెట్టుకోండి, మీ భర్తలు తాకపోతే, మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు, గుర్తుపెట్టుకోండి. అది ఏం చేసే పని. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడపిల్లల మంగళ సూత్రాల్ని తెంచేసే ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి 1-2 కాదు, చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు. కానీ చాలా బాధేస్తుంది.